ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమి ఇవాళ కీలక సమావేశం నిర్వహించనుంది. నగరంలోని ఏ కన్వెన్షన్లో టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి ఎంపికైన ఎమ్మెల్యేలందరూ హాజరు కానున్నారు. భేటీకి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలు నేతృత్వం వహించనున్నారు. ఈ సమావేశంలోనే కూటమి తరపున చంద్రబాబును శాసనసభ పక్ష నేతగా గెలిచిన ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నట్లు సమాచారం. అనంతరం చంద్రబాబును విడిగా గాని లేదంటే కూటమి పార్టీల నేతలతో కలిసి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ను కలవనున్నారు. ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన పత్రం సమర్పించి ప్రభుత్వాన్ని ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ నజీర్ను చంద్రబాబు కోరనున్నారు. ప్రభాస్ హీరోగా నాగస్విన్ దర్శకత్వం వహించిన చిత్రం కల్కి. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకోనే, దిశా పటాని కీలక పాత్రల్లో నటించారు. వైజయంతి మూవీ స్పైసీ. అశ్విని దత్ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 27న విడుదలవుతుంది. ఈ మూవీ ట్రైలర్ను సోమవారం రిలీజ్ చేశారు మేకర్స్. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, ఇంగ్లీష్ సహా పలు భాషల్లో ఈ ట్రైలర్ని విడుదల చేశారు. నువ్వు ఇప్పుడు కనబోయేది మామూలు ప్రాణం కాదమ్మా సృష్టి, నేను కాపాడుతా అని అమితాబ్ బచ్చన్. పాయింట్ ఏంటంటే నేనొక్కడనే అమ్మాయిని తీసుకురాగలను, రికార్డ్స్ చూసుకో, ఇంతవరకు ఒక ఫైట్ కూడా ఓడిపోలేదు, ఇది కూడా ఓడిపోను అని ప్రభాస్. ఇంకా తొలి ఊపిరి కూడా తీసుకుని ఈ బిడ్డ కోసం ఇంకెంతమంది చనిపోవాలి అని దీపికా పదుకొనే. భయపడకు, మరో ప్రపంచం వస్తుంది అని కమల్ హాసన్ వంటి డైలాగులు ట్రైలర్లో ఉన్నాయి. T20 ప్రపంచ కప్ 2024లో నేపాల్ జట్టు ఆడే చివరి 2 మ్యాచ్లకు ఆ జట్టు స్టార్ క్రికెటర్ సందీప్ లంచానే అందుబాటులోకి రానున్నాడు. గతంలో అత్యాచార ఆరోపణలు ఎదుర్కొని 8 ఏళ్ల జైలు శిక్షకు గురై ఆ తర్వాత ఆధారాలు లేకపోవడంతో ఈ కేసు నుంచి విముక్తి పొందిన లంచానేకు అమెరికా ప్రభుత్వం వీసా నిరాకరించింది. దాంతో అతను అమెరికా వేదికగా తొలి 2 మ్యాచ్లకు దూరమయ్యాడు. నేపాల్ తమ చివరి 2 మ్యాచ్లను వెస్టిండీస్ వేదికగా ఆడనుంది. ఈ నెల 15న దక్షిణాఫ్రికాతో, 17న బంగ్లాదేశ్తో కింగ్స్ టౌన్లో తలపడనుంది. ఈ నేపథ్యంలో సందీప్ లంచానే ఇప్పటికే వెస్టిండీస్కు చేరుకున్నాడు. కాగా 2018లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన సందీప్ లంచానే కెప్టెన్ స్థాయికి ఎదిగాడు. T20 ఫార్మెట్లో అద్భుతంగా రాణించిన ఈ లెగ్ స్పిన్ బౌలర్ నేపాల్ తరపున ఇప్పటి వరకు మొత్తంగా 52 T20లు ఆడి 98 వికెట్లు పడగొట్టాడు. జనసేన పార్టీ శాసనసభ పక్ష నేతగా ఆ పార్టీ అధినేత పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం ఉదయం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన ఎమ్మెల్యేల సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. జనసేన సీనియర్ తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ పవన్ పేరును ప్రతిపాదించగా అందుకు జనసేన ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. మరోవైపు చంద్రబాబు క్యాబినెట్లో మంత్రి పదవుల కోసము ఈ భేటీలో చర్చ జరిగినట్లు తెలుస్తుంది. ఉపెన మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కాలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ప్రస్తుతం మహారాజా చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ చిత్రాన్ని నిధిలన్ దర్శకత్వంతో తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 14న థియేటర్లో సందడి చేయనుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. ప్రస్తుతం ఆయన మహారాజా మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన ఉప్పెన చిత్రంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. విజయ్ సేతుపతి మాట్లాడుతూ, ఉప్పెన సినిమా కేవలం నేను బుచ్చిబాబు కోసమే చేశా. ఆయన అనుకున్న ప్యాషన్ చూసి నేను ఒప్పుకున్నా. చాలా తక్కువ రెమ్యురేషన్కి ఉప్పెన సినిమా చేశా. మామూలుగా అయితే నాలాంటి యాక్టర్స్ చేయడానికి వెనుకాడతారు, కానీ సినిమా పట్ల బుజ్జిబాబుకున్న ఫ్యాషన్ చూసి ఆ చిత్రంలో నటించా అని అన్నారు. దక్షిణాఫ్రికాపై బంగ్లాదేశ్ T20లో ఏనాడు గెలవలేదు. కానీ ప్రపంచ కప్లో భాగంగా సోమవారం జరిగిన గ్రూప్ డి మ్యాచ్లో బంగ్లాదేశ్కు విజయం సాధించే అవకాశం వచ్చింది. బంగ్లాదేశ్ నెగ్గడానికి ఆఖరి 6 బంతుల్లో 11 పరుగులు చేయాలి. ఒక వైడ్ రావడం, మహమ్మదుల్లా క్రీజులో ఉండటంతో బంగ్లా కోటి ఆశలతో ఉంది. కేశవ్ మహారాజ్ తొలి 4 బంతుల్లో వికెట్ తీసి 5 పరుగులు ఇచ్చాడు. ఇక 2 బంతుల్లో 6 పరుగులు కావలసి ఉండగా మహమ్మదుల్లా భారీ షాట్ బాదాడు. కానీ సిక్సర్గా వెళ్లే బంతిని దక్షిణాఫ్రికా క్వెటన్ మార్కరం తనను తాను బ్యాలెన్స్ చేసుకొని బౌండరీ లైన్ వద్ద చక్కటి క్యాచ్ అందుకోవడంతో బంగ్లా ఓటమి ఖాయమైంది. చివరి బంతికి 6 కొడితే స్కోర్ సమమయ్యే స్థితిలో బంగ్లాదేశ్ ఒక్క పరిగే తీసింది. దాంతో దక్షిణాఫ్రికా 4 పరుగుల తేడాతో గెలిచి వరుసగా 3వ విజయంతో సూపర్ 8వ దశకు అర్హత సాధించింది. దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ పర్యటన ఖరారైంది. బుధవారం జరగబోయే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరవుతున్నారని ప్రధాని కార్యాలయం ధృవీకరించింది. ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేసింది.
ప్రధాని మోడీ రేపు ఉదయం ఢిల్లీ నుంచి బయలుదేరి గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడ కేసరిపల్లి ఐటీ పార్క్ వద్ద ప్రమాణ స్వీకార వేదిక వద్దకు వస్తారు. చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. కార్యక్రమం ముగిశాక తిరిగి గన్నవరం చేరుకొని అక్కడి నుంచి భువనేశ్వర్కు చేరుకుంటారు. రేపు ఒడిశా సీఎం ప్రమాణ స్వీకారం కూడా ఉండడంతో ఆ కార్యక్రమంలోనే ప్రధాని పాల్గొనున్నారు. ఒడిశాలో దాదాపు 25 ఏళ్లకు అధికారం చేతులు మారగా బీజేపీ ఫస్ట్ టైం అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. T20 వరల్డ్ కప్ 2024లో ఆసక్తికర సమరానికి రంగం సిద్ధమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా న్యూయార్క్ వేదికగా దక్షిణాఫ్రికా బంగ్లాదేశ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేసింది. దక్షిణాఫ్రికా ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగగా బంగ్లాదేశ్ మాత్రం తమ జట్టులో ఒక మార్పు చేసింది. ఆల్రౌండర్ సౌమ్య సర్కార్ స్థానంలో వికెట్ కీపర్ జకీర్ అలీ వచ్చాడు. ఈ మ్యాచ్లో జట్టు విజయం సాధిస్తే నేరుగా సూపర్ 8కి అర్హత సాధిస్తుంది. గ్రూప్ డిలో పాయింట్ల పట్టికలో దక్షిణాఫ్రికా అగ్రస్థానంలో ఉండగా బంగ్లాదేశ్ 2 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.